హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వంకాయ, టమాటా, ఆలుగడ్డ, ములక్కాడ, దోసకాయ కర్రీ అండి. స్పెషల్ కర్రీ. స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఈ గిన్నెలో ఉల్లిపాయలు, ములక్కాడలు, దోసకాయలు, ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నామండి. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కొంచెం మినపప్పు వేసుకుందామండి. విడిగా పోపుకి ఒక ఉల్లిపాయ, మిరపకాయలు, కరివేపాకండి రెడీ చేసుకున్నాం. పోపులో వేసేసుకుందామండి. ఉల్లిపాయలు, కరివేపాకు, మిర్చి, ములక్కాడలు వేసుకుంటున్నా అండి. మునక్కాడ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుందామండి దోసకాయ, ఆలుగడ్డ, ఉల్లిపాయలండి. సాల్ట్ వేసుకుందామండి. పసుపు వేసుకుందాం. కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. వంకాయలు కడుక్కొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఒక 4 టమాటాలండి చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు వంకాయ యాడ్ చేసుకుందామండి. కలుపుకుందామండి మంచిగా. మూత పెట్టేసుకుందాం. టమాటాలు కొంచెం పేస్ట్ చేసుకున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. టమాటా పేస్ట్ వేసుకుందామండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. కారం వేసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుందామండి. సరిపోవు. కొంచెం మీడియంలో పెట్టి మగ్గించుకుందామండి కర్రీని. ఒకసారి కలుపుకుందామండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలా కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా అండి. ఇంట్లో చేసుకున్న మసాలా అండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో చాలా టేస్ట్గా ఉంటుందండి. పాతకాలంలో ఇలాగే అన్నీ కలిపేసి వండేవాళ్ళండి. చాలా టేస్ట్గా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇలా వండితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.